నిన్ను But ప్రేమిస్తాను. Lord Jesus Christ's love is unconditional. అయితే యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ షరతులు లేని ప్రేమ, It is unchanging. అది మార్పు లేని ప్రేమ. Whether we love him or not. నువ్వు ఆయన ప్రేమించు ప్రేమించకపో, And he keeps on loving us. ఆయన నిన్ను ఎడతెగక ప్రేమిస్తాడు. You can be sure of one love in this world. ఈ లోకములో ఒక ప్రేమ విషయంలో ఖచ్చితమైన భరోసా కలిగి ఉండొచ్చు. All other love are counterfeits. మిగిలిన ప్రేమలన్నీ కూడా నకిలీలే, And it will be only empty words. అవన్నీ కూడా రిక్త మాటలవి. Don't believe all those things and sell your heart. ఆ మాటలన్నీ నమ్మి నీ హృదయాన్ని నమ్మేసుకోకు. There is one love which is real and which is lasting and which will give purpose in your life. That is the love of Lord Jesus Christ. ఒకే ప్రేమ ఉన్నది, నిజమైన ప్రేమ, నీ జీవితానికి ఒక గురిని ఏర్పాటు చేసేటువంటి ప్రేమ, నిన్ను ప్రేమించే ప్రేమ, అది యేసుక్రీస్తు వారి ప్రేమ. And that love was in the seeing of Lord Jesus Christ, seeing this hypocritical young man. ఈ వేషధారణతో కూడినటువంటి యవనస్తుని చూచినప్పుడు కూడా అటువంటి ప్రేమతో యేసుక్రీస్తు వారు చూచారు. And second reason, రెండవ కారణం, because he knows what we can be if we surrender to him. మనం ఆయనకు లోబరుచుకుంటే భవిష్యత్తులో ఏమిగా కాబోతున్నామో యేసయ్యకు తెలుసు. There is a story, and in the story, it's only a story. Lord Jesus Christ and the disciples were walking in Palestine road. ఇది ఒక కథ ఉన్నది. యేసుక్రీస్తు వారు శిష్యులతో పాటు పాలస్తీనా దారిలో వెళ్తున్నారు ఆయన. And they came across a dirty fruit seed. Let us call it mango seed. అక్కడ ఉండేటువంటి ఒక మరి మురికిగా ఉన్నది ఒక విత్తనం, అంటే మామిడి టెంక అనుకోండి, అది కనబడింది. And then the disciples were kicking with the feet. మా అక్కడ శిష్యులందరూ కూడా కాళ్లతో దాన్ని తానుకుంటూ వెళ్తున్నారు. Lord Jesus Christ stooped down and picked it up. ప్రభువైన యేసుక్రీస్తు వారు నేల మొట్టుకు వంగి దానిని తీసుకున్నాడు. Dirty seed. అది ఎంతో మురికిగా ఉంది. And why Lord Jesus Christ is stooping down and picking it up as though it's a valuable thing? యేసుక్రీస్తు వారు నేల మొట్టుకు వంగి అది ఎంతో మహా అమూల్యమైనదన్నట్టుగా పైకి తీశాడే. The Lord Jesus Christ said it seems, యేసుక్రీస్తు వారు ఇలాగ అన్నట్టు, if you plant it in the garden ఒకవేళ ఒక తోటలో గాని దీనిని నాటితే, and manure it, water it, నీవు దానికి మరి ఎరువులు వేసి నీళ్లు వేసి and make hedge around it, దాని చుట్టూ కూడా కందకంలో తవ్వి, one day this would grow into a plant, into a beautiful tree bearing fruit. ఒక దినాన్ని ఇది ఒక మొక్కగాను తర్వాత పండ్లు కాచేటువంటి చెట్టుగా మారుతుంది. I am not seeing the dirt in that tree. నేను ఆ యొక్క మామిడి టెంకలో ఉండేటువంటి మురికి కాదు చూసేది. If this seed surrenders to the right hand, then this dirty seed one day would bring sweet fruit. ఇక్కడ ఉండేటువంటి ఈ విత్తనము సరైన చేతుల్లో లోబడితే ఒకనొక దినాన్ని ఈ మురికి విత్తనమే మంచి ఫలాలు ఫలిస్తుంది. Every one of you very precious to him. ఇక్కడ కూర్చున్న ప్రతి వారు కూడా దేవుని దృష్టిలో ఎంతో అమూల్యమైన వారు. Every one of you has great purpose. మీలో ప్రతి ఒక్కరి పక్షంగా ఆయన గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. Don't think you are only an accident in this world. Don't think low of yourself. ఏదో నేను ప్రమాదవశాత్తు ఈ లోకంలో పుట్టాను అని చెప్పేసి నిన్ను నీవు తగ్గించుకొని చిన్న చూపు చూసుకోకు. But before we finish, ముగించేదానికి ముందు we want to tell you that young man went away grieved. ఈ యవనస్తుడు దుఃఖాక్రాంతుడై చింతాక్రాంతుడై వెళ్ళిపోయాడు. Why? ఎంచేత? Why, if I ask you, you will tell me the answer that because that fellow was having very great many riches, he was not willing to part with his riches. కాబట్టి మరి ఎందుకు అని చెప్పేసి అడిగితే మీరు వెంటనే చెప్తారు, ఆ వ్యక్తి చాలా ధనవంతుడు, ధనాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేక వెళ్ళిపోయాడు అని. That is not the reason. అది కాదు కారణం. He did not give the right place to the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారికి సరైన స్థానాన్ని తన జీవితంలో ఇవ్వలేదు. He was calling all the time Lord Jesus Christ as teacher. ఎన్నిసార్లు చూసినా గానీ యేసుక్రీస్తు వారిని బోధకుడా, సద్బోధకుడా, బోధకుడా అంటున్నాడు. But he never called him Lord. You are the Lord of my life. నీవు ప్రభువు అని పిలవలేదు, నా జీవితానికి నువ్వు ప్రభువు అని ఆయన ఒప్పుకోవడం లేదు. And unless you accept the Lord Jesus Christ as the Lord of your life, nothing can happen in your life. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ జీవితంలో ప్రభువుగా స్వీకరిస్తేనే తప్ప నీ జీవితంలో ఏ మార్పు సంభవించదు. And you come to this youth camp. నువ్వు యూత్ క్యాంప్ కు వచ్చావు. And our desire and prayer is you have to meet face to face with the living reality of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నిజమైన వాడు, ఆయన ముఖాముఖిగా నువ్వు సంధించాలి, కలుసుకోవాలి, ఇది మా ఆశ. But unless you call him and you are willing to make him the Lord of all in your life, this youth camp will not be profitable for you. ఆయనను నీ జీవితంలోని అన్ని రంగాల్లో కూడా ప్రభువుగా స్వీకరిస్తేనే తప్ప ఈ యూత్ క్యాంప్ ద్వారా నీకు ఏ లాభం జరగదు.
I will leave with one small real incident. ఒక యథార్థంగా జరిగిన సంఘటన మీ ముందు చెప్పి ముగిస్తాను. There was a young man. ఒక యవనస్తుడున్నాడు. As a young man, he was born again. యవనస్తుడిగానే తిరిగి జన్మించాడు. One day he went to the play field to pray. ఒక దినాన్ని ఆట స్థలానికి ప్రార్థించేదానికి వెళ్ళాడు. After he prayed for a few minutes, he got up. కొన్ని నిమిషాలు ప్రార్థించిన తర్వాత లేచినాడు. The Lord said, wait for some time. ప్రభు అన్నాడు కదా, కొన్ని నిమిషాలు ఇంకా అలాగే ఉండు. And the Lord asked him, what about the baseball you are playing? ప్రభు అన్నాడు కదా, నువ్వు ఆడుతున్నటువంటి ఆ బేస్బాల్ మాట ఏంటి? He said, what baseball, Lord? అంటే బేస్బాల్ గురించి అడుగుతున్నావు You know why I am playing? ఎందుకు ఆడుతున్నాను తెలుసా? Not for selfish reason. ఏదో నా స్వార్థపరమైన చింతనతో కాదు. I want to represent my college. నా కాలేజీ తరపున ఆడాలి. Then my country later on. తర్వాత నా దేశం తరపున ఆడాలి. I want to become internationally famous. నేను అంతర్జాతీయంగా ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన బేస్బాల్ ఆటగాడని పేరు why, Lord? ఎందుకో తెలుసా? He was preaching to God. దేవునికి ప్రసంగం చేస్తున్నాడు. Many of us are preaching to God also. మనలో చాలా మంది దేవునికి ప్రసంగాలు కొడుతుంటాం. And you know why, Lord? ఎందుకు ప్రభువా? After becoming world famous, if I preach the gospel, many people will hear it. అప్పుడు ఆయన అన్నాడు కదా, మరి ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన తర్వాత అప్పుడు నేను సువార్త ప్రకటించాను అనుకో, ఎంతో మంది వింటారు అన్నాడు. And the Lord said, your plan or my plan? ప్రభు అన్నాడు కదా, సరే నీ సంకల్పమా లేకపోతే నేను చెప్పేది వింటావా? Lord, your plan. ప్రభువా నువ్వు చెప్పేది వింటానులే. Then the Lord said, ప్రభు అన్నాడు, stop playing baseball from today. ఈ రోజు నుంచి కూడా బేస్బాల్ ఆడటం ఆపే. Stop playing baseball, it is impossible, Lord. అన్నాడు కదా, ప్రభువా బేస్బాల్ ఆడటం మానేయమంటావా? సాధ్యమే. It is a star in my life. ఇది నా జీవితంలో మరి అది గొప్ప సంగతి. అది My dreams are built around it. ఎందుచేతంటే నా కలలన్నీ దారి చుట్టూ అలుముకున్నాయి. You should have stopped me when I started playing. అసలు నువ్వు నన్ను ఆపాలంటే బేస్బాల్ పట్టుకుని మొదటి రోజున ఆపేయని చెప్పి ఉండాల్సింది. And then the Lord said, you didn't ask me. ప్రభు అన్నాడు కదా, మరి ఆపాలో వద్దో నువ్వు అడగలేదు కదా. And if you have asked me, I would have told you don't play baseball. బహుశా నువ్వు ప్రారంభించిందేనని అడుగుంటే వదినైనా అని చెప్పుండేవాడిని. Then he had a great struggle. Finally he said, Lord, from tomorrow I am stopped playing baseball. నీకు లోపల గొప్ప పోరాటం వచ్చింది. పోరాటం వచ్చిన తర్వాత ఇక ఆఖరికి అన్నాడు కదా, ప్రభువా ఇక నీ చిత్తమే నీ మాటే, రేపు నుంచి బేస్బాల్ ఆడను. Then he started getting up. తర్వాత లేవబోతున్నాడు. Lord said, wait. ప్రభు అన్నాడు కదా, ఆగు ఆగు. What is this wait? ఏంటి ఆగు? Then the Lord told him, ప్రభు అన్నాడు కదా, what about the girl you are loving? నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు కదా, ఆవిడ మాట ఏంటి? Girl I am loving, Lord. ప్రభా నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానా? And that girl is the most wonderful believer in the whole world. ఆ అమ్మాయి మాటకు వస్తే అలాంటిదా ఎలాంటిదా ప్రపంచంలో నిక్కర్చైనటువంటి భక్తురాలు. And you know why, Lord, I love her. ఎందుకు ఆవిడని ప్రేమిస్తున్నానో ప్రభా నీకు తెలుసా? After marriage we both want to serve thee. మేము పెళ్ళయిన తర్వాత ఇద్దరము నీ సేవలో ఉంటాం. Not for any selfish reason. ఇదేదో స్వార్థపరమైన చింత కాదు. And the Lord told him, ప్రభు అన్నాడు కదా, you leave her. ఆమెను విడిచిపెట్టు. Leave her. విడిచిపెట్టు. Lord, it is not possible. ప్రభువా ఇది అసాధ్యము. I have promised her that if at all I marry only her. నేను పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటున్నాను ఒట్టేశాను. And with whose permission you promised? అయితే ఇప్పుడు ఈయన ప్రభు అంటాడు కదా, ఎవరి అనుమతి తీసుకుని నువ్వు ప్రమాణం చేశావు? For this also I have to find your permission. ప్రభువా దీని గురించి కూడా నీ పర్మిషన్ కావాలా? The Lord said yes. ప్రభు అన్నాడు కదా, అవును. And then he said, Lord, this is not possible. He rolled down on the ground and he wept. అన్నాడు కదా, ప్రభువా ఇది సాధ్యం కాదు. ఆ నేల మీద అక్కడ దొర్లాడు దుఃఖించాడు. And he wanted to find some reason. ఏదో కారణం సాకు చెప్పాలని. Then finally he said, ఆఖరిగా అన్నాడు, Lord, if I don't marry, she will commit suicide. అప్పుడు అన్నాడు కదా, ప్రభువా నేను పెళ్లి చేసుకోకపోతే ఆవిడ చచ్చిపోతుంది. ఆత్మహత్య. And then the Lord said, ప్రభు అన్నాడు, that I will look after. ఆవిడ ఆత్మహత్య సంగతి నేను చూసుకుంటా. Now I am telling you to leave because this is not my will. ఇది నా చిత్తము కాదు, ఆ అమ్మాయిని ఇప్పుడు విడిచిపెట్టు. Lord, your word says I have to marry only believer. ప్రభువా నీ వాక్యం చెప్తుంది కదా విశ్వాసినే చేసుకోవాలని. And she is a good believer. ఆమె మంచి విశ్వాసి. And the Lord said, ప్రభు అన్నాడు, even among believers you have to find my perfect good will. విశ్వాసుల మధ్యలో కూడా నా చిత్తమేదో నువ్వు తెలుసుకుని అడగాలి. And all these I don't know. Anyhow, I made a mistake. Lord, allow me to continue. Please let me get married to her only. ఇక ఆఖరికి అంటున్నాడు కదా, ప్రభు నువ్వేం చెప్పినా ఏదో పొరపాటు అయిపోయింది, నీకు ఆవిడతోటే నా బ్రతుకంతా అన్నాడు. I know the Lord for around 53 years in my life. నా జీవితంలో ప్రభువుని ఇంచుమించు 53 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఆయనతో నేను కలిసి తిరుగుతున్నా. And two things I know about him. ఆయన గురించి 2 సంగతులను ఎరుగుతున్నా. Nobody is loving like the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించరు. I mean what I say. నేనేం చెప్తున్నానో అక్షరార్థము నిజమది. After tasting I am telling. ఆయన ఆ ప్రేమ రుచించి మీతో చెప్తున్నా. Nobody has loved me like the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను ప్రేమించినంతగా ఈ లోకంలో ఏ ఒక్కరూ నన్ను ప్రేమించరు.
ప్రేమించు. There were times when people who told me, promised me, I love you, I will be with you forever, they forsook me, fled away, went away. కొంతమంది నా జీవితంలో నా దగ్గరకు వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, జీవితమంతా నీతో ఉంటాను అని వాగ్దానం చేసిన వారు విడిచిపెట్టి వెళ్లిపోయారు. Whether they are parents or brothers, sisters or anybody else. తల్లిదండ్రులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, Close friends. సన్నిహిత స్నేహితులు కావచ్చు. But nobody like Lord Jesus అయితే Christ. యేసు వంటి వారెవరూ లేరు. And the second thing is, రెండవది, nobody is strict like him. ఆయన అంత మరి ఖచ్చితమైన వ్యక్తి ఇంకొకడు లేడు. Yes means yes, no means no, because he has got a plan for our life. He wants the best. He wants us to have the best. యేసు ప్రభు వారు అవునంటే అవును, కాదంటే కాదంటాడు. ఎందుచేతంటే మన జీవితాల పక్షంగా శ్రేష్టమైనటువంటి ప్రణాళికలు ఆయన కలిగి ఉన్నాడు. After rolling down this boy and then all the eyes, everything full of sand, then he got up and said, మరి యవనస్తుడు అక్కడ దొర్లి మరి ఏడ్చాడు, ముఖం అంతా ఇక ఇసుక ఇదంతా అంటుకుంది. తర్వాత లేచి అంటాడు, Lord, I will leave her. ప్రభువా అవును విడిచిపెట్టేస్తాను. You know who is that man? ఆ వ్యక్తి ఎవరో తెలుసా? That was Billy Graham. డాక్టర్ బిల్లీ గ్రాహం గారు ఆయన. And without the baseball, God used him throughout the world to preach the gospel and win many souls. బేస్బాల్ ఆటగాడిగా కాకుండానే ప్రపంచమంతా ఆయన వాడుకున్నాడు. అనేక మంది ఆత్మలు రక్షించేదానికి డాక్టర్ బిల్లీ గ్రాహాన్ని దేవుడు వాడుకున్నాడు. After leaving this girl, God gave her another girl according to his will, and towards the very, very old age in his life, he said, that was the greatest Christian he knew in his life. మరి ఈ అమ్మాయిని విడిచిపెట్టిన తర్వాత దేవుని యొక్క చిత్తానుసారంగా మరొక అమ్మాయిని దేవుడు బిల్లీ గ్రాహం గారికి అనుగ్రహించాడు. తన యొక్క వృద్ధాప్యంలో బిల్లీ గ్రాహం గారు అంటాడు కదా, నా జీవితంలో చూసినటువంటి గొప్ప పరిశుద్ధురాలు నా భార్య. There is no place like the center of God's will in our life. మన యొక్క జీవితాల్లో దేవుని చిత్త కేంద్రంలో ఉండే దానికన్నా శ్రేష్టమైన ప్రదేశం మరొకటి లేదు. Some of you know him as your savior. మీలో కొంతమంది ఆయన్ని మీ రక్షకుడిగా మాత్రమే ఎరుగుదురు. Make him the Lord, and in every area make him the king of your life. అయితే నీ జీవితంలో ప్రతి రంగంలో అడుగడుగునా కూడా ఆయన నీ జీవితంలో ప్రభువుగా చేసుకో, రాజుగా చేసుకో. Shall we pray? ప్రార్థన చేసుకుందాం.